నా జన్మదిన సందర్భంగా నేను పుట్టినటువంటి నా గ్రామంలో అదేవిధంగా నేను చదువుకున్న ఈ పాఠశాలకు గతంలో ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు నన్ను ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో అంత చేదోడు కావాలని చెప్పేసి ఈ పాఠశాలకు జరుగుతున్న పరిణామాల బట్టి హైయర్ ఎడ్యుకేషన్ పెరుగుతున్న కొద్దీ పిల్లలకు ఇంకా చైతన్యం పెంపొందించడం కోసం కంప్యూటర్ని కూడా గతంలో అడగడం జరిగింది. సార్ అడగక ముందే గతంలో మేమే ఈ గూడూరు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీ అన్ని పాఠశాలల్లో మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మారవేణి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా బిక్కు నాయక్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నగేష్, కిరణ్, ఈ గ్రామ మా యువకులందరి సమక్షంలో మేము ఆల్రెడీ ఇంతకుముందే ఒక సంస్థకు కొన్ని డబ్బులు కట్టి మనకు మిగతా దానికి సంబంధించిన ఇస్తామని చెప్పారు. దాని పనిరీతినే ఉన్నాం. అయినా ఈ పాఠశాలకు నేను చదువుకున్న పాఠశాల, ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే ఈరోజు నా జన్మదిన సందర్భంగా నాకు చదువు చెప్పినటువంటి మా పంతులు ఈరన్న సార్ గారు కూడా ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా నాకు దైవ సమానులు, నాకు దేవుడితో సమానమైనటువంటి మా రామరెడ్డి గారి దొరవారి సమక్షంలో, మా మారవేణి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ గ్రామ యువకులందరి సహకారంతో, మా అన్న గునిగంటి మోహన్ సహకారంతో నేను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత ఘనంగా నా పుట్టిన నా గ్రామ ప్రజలందరూ నన్ను స్వాగతం పలికి నా కోసం ఒక గంట కాంచి ఎదురు చూసి నా కోసం ఎదురు చూసిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, రాబోయే రోజుల్లో పాఠశాలకు కానీ నేను పుట్టిన ఊరుకు ఖచ్చితంగా నా వంతుగా ఏదో గుర్తింపు వచ్చే విధంగా, ఈ జిల్లాలనే గుర్తింపు వచ్చే విధంగా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసే ప్రయత్నంలో నేను ముందుంటానని హామీ ఇస్తూ, నాకు జన్మదిన సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని కల్పించిన ఈ యాజమాన్యానికి, విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యే ప్రధానం కాబట్టి ఇప్పటికే ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా పెద్దలు, మా దైవ సమానులు రామరెడ్డి గారు నిత్యం ఈ వయసులో కూడా ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి జరిగితే మంచిగుంటది, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిత్యం నా చివరి ప్రయత్నం వరకు చేస్తానని చెప్పేసి అకుంఠిత దీక్షతోటి ఉన్నటువంటి యువ నాయకుల్లా ఉన్న మా నాయకుడు రామరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే నేను నిత్యం చూస్తా ఉన్నా, రోజుకు కనీసం 4-5 సార్లు ఫోన్ చేసి అభివృద్ధి కోసమే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఏం జరిగింది, ఆ అధికారి ఏం చేస్తుండో, ఈ అధికారి మనకి ఏం చేసిండని చెప్పేసి నిత్యం పరితపిస్తూ ఉండు. దానికి ఒక సైనికుల్లాగా ఉన్నటువంటి మా వెంకటేశ్వర్లు గారికి, బిక్కు నాయక్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ పాఠశాలలో ఇంకోసారి కూడా మరోసారి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అవకాశం కల్పించాలని చెప్పేస్తూ, మీ అందరికి కూడా కంప్యూటర్ ఇచ్చి అతి త్వరలో కూడా తీసుకొచ్చి పాఠశాలకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి నాకు ఈ శుభాకాంక్షలు తెలియజేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ అవకాశం